టాలీవుడ్ నటుడు చలపతిరావు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు 3 తరాల నటులతో నటించి మెప్పించారు. అనేక పాత్రలు, అనేక సినిమాలు వెరసి తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న గ్రేట్ నటుడు. చిన్న కరోడాన్ని చేసుకుందామంటే ఇదేమో పెళ్లిపేటల మీదే పంతులు కన్నుగొట్టి సన్నాయి వాయించేవాడిని సందులోకి రమ్మనే రకం. సినిమాలపై అభిమానంతో ఆయన అప్పట్లో ఇంట్లో చెప్పకుండా మెడ్రాస్కు వచ్చేశారు. సీనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో సినిమాలో కడుగుపెట్టారు. వాస్తవానికి హీరోగా నటించాలని భావించిన ఇండస్ట్రీలో అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి సీనియర్ నటులు ఉండటంతో ఆయనకు సరైన అవకాశాలు రాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయిపోయారు. తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటుడు చలపతిరావుకు ప్రత్యేక స్థానం ఉంది. చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుందామని లేదు, టైంకి తినడం, అరిగేదాకా తిరగటం. కందిపప్పులా కాదే పంది కుక్కలా అయ్యాడు. చలపతిరావు తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఆయన విభిన్న పాత్రల్లో నటించిన విలన్ వేషాలకి ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆయన తన సినీ జీవితంలో దాదాపు 1200 సినిమాలు నటించారు. అందులో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమీడియన్గా వివిధ రకాల పాత్రలను పోషించారు. ఈ బొగ్గడేమో అచ్చోసిన ఆంబోతుల ఊరు మీద పడి కనపడ్డ చీరాల సించేస్తాడు. మొగుడిని వదిలేసి మగరాయుళ్ళ ఈదిని పడ్డారు. 1969లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన కథానాయకుడు సినిమాతో ఆయన వెండి తెరపై కనిపించారు. 5 దశాబ్దాలు సాగిన ఆయన నట జీవితంలో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. ఆయన లేడీ క్యారెక్టర్స్ ను రేపులు చేయడంలో రేపుల చలపతిరావు అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. తన నట జీవితంలో ఎన్టీఆర్ తీసిన దానవీర సూరకర్ణ సినిమా టర్నింగ్ పాయింట్ అని చలపతిరావు పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హీరో కృష్ణ కురుక్షేత్రం అనే సినిమాను మొదలుపెట్టారు. ఆ సినిమా షూటింగ్ కోసం మెయిన్ ఆర్టిస్టులందరినీ రాజస్థాన్ తీసుకెళ్లారు. దీంతో దానవీర సూరకర్ణ సినిమాకు యాక్టర్స్ కొరత ఏర్పడింది. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు తన టాలెంట్ గుర్తించి 1 కాదు 2 కాదు ఆ సినిమాలో 5 పాత్రలు నటించే అవకాశం కల్పించారట. దీంతో అప్పుడు తన పేరు మారుమోగిపోయింది. తాజాగా చలపతిరావు ఒక పాత వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో చలపతిరావు మాట్లాడుతూ తాను ఎక్కువగా విలన్ వేషాలనే వేశాడని, దీన్ని కట్టుకుంటే శోభనం నాడు ఓ ముద్దిస్తుందా, పోనీ మురిపిస్తుందా, కనీసం పడుకోవడానికి మంచం మీద ఎంత చోటిస్తుందా. ప్రతి సినిమాలో 3-4 రేప్ సీన్స్ ఉండేవని తెలిపారు. దీంతో తనని రేపుల చలపతిరావు అని పిలిచేవారని చెప్పుకొచ్చారు. తన నట జీవితంలో 94 రేప్ సీన్లు నటించాడని, మిగతా 6 కూడా పూర్తి చేస్తే 100 చేయాలని భావించాడట. అవకాశం రాలేదని చెప్పాడు. తాను రేప్ చేసిన హీరోయిన్లందరూ టాప్ పొజిషన్లోకి వెళ్లారంట. శ్రీదేవి, జయప్రద వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారంటూ ఇంటర్వ్యూలో పేర్కొచ్చారు. ఒక దశలో హీరోయిన్లు తనను చూసి భయపడేవారని, తనతో మాట్లాడడానికి కూడా జంకేవారని చలపతిరావు తెలిపారు. తాను తాగుతానని, అమ్మాయిలతో తిరుగుతానని, రేపులు చేస్తానని అనుకునేవారని, కానీ తన భార్యకి ఇచ్చిన మాట ప్రకారం సిగరెట్లు, మందు, అమ్మాయిలకు చాలా దూరంగా ఉండేవాడినని చలపతిరావు తెలిపారు. పైగా సీనియర్ ఎన్టీఆర్తో సావాసం చేయడం వల్ల అన్నగారి అలవాట్లు కూడా వచ్చాయని, ఆయన వల్లనే తనకు డిసిప్లిన్ అలవరిందని చెప్పారు. చలపతిరావు కుమారుడు రవిబాబు తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. రవిబాబు కూడా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సత్తా చాటుతున్నాడు. 2022లో చలపతిరావు అనారోగ్యం కారణంగా కన్నుమూశారు.